అప్పుల్లో తలంతలోతు మునిగిపోయినారు. అప్పుల్లో ఎప్పుడు మోకాళ్ళేసి కళ్ళు మూసినా ఎవడో వచ్చి అడుగుతాడో ఏదో ఒకటి, అప్పు ప్రభా, అయ్యా అప్పు నాయనా, అప్పు ప్రభా, అప్పు తీర్చినాయనా, అయ్యా అయ్యా వార్నింగ్ ఇచ్చిపోయాడయ్యా, అయ్యా అయ్యా నెల వస్తుందయ్యా, అవన్నీ కట్టాలి ప్రభా, ప్రభా అప్పుడు ఏదో తీసుకున్నా ప్రభా, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎటు ఇచ్చేవాడు ఎవడు కనపట్టలేదు ప్రభా, అయ్యా ఏం జరుగుతుందా, హల్లెలూయా స్తోత్రం ప్రభా, అయ్యా నీకు వందనాలు ప్రభా, సాయం చేయి ప్రభా, సాయం చేయి ప్రభా. ఇదే కదా జరుగుతుంది, అదే కదా. ఇప్పుడు నేను అంటాను, తల నిండా అప్పుల్లో మునిగిపోయి ఉన్నావు, అసలు అప్పులన్నీ ఏమీ లేవు, అడిగేవాడు ఎవడు లేడు, అన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడుదలలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందంటే నీ చేతితో ఇతరులకు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నావు అని నేను అంటాను. నీ మీద ఉన్న రుణాలన్నీ కొట్టివేయబడ్డట్లుగా, నీ చేత్తోనే ఇతరులకు సాయం చేస్తున్నట్లుగా నిన్ను చూడమని నేను చెబుతున్నాను. చూడగలవా? అయ్యా నేను సాయాలు చేయటం ఏమోనయ్యా, నేను సాయాలు చేయటం ఏమోనయ్యా, ఆ అప్పులు పోతే నాకు అంతే చాలయ్యా. ఇంత చెప్పినా మళ్ళీ ఆడికి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎంతసేపు చెప్పి మళ్ళీ ప్రార్థన చేయడం దగ్గరికి వచ్చి, అయ్యో పోతాయా, అల్లాడిపోతున్నానయ్యా, పోవాలా, గట్టిగా చేయి ప్రార్థన. నేను చెబుతున్నా, నీవు అంతరంగంలో విశ్వసించకుండా మనోనేత్రాలతో, విశ్వాస నేత్రాలతో దేవుడు నిన్ను విడిపించాడనే విషయం నువ్వు చూడకుండా, నేను ఎంత గట్టిగా చేసినా, ఎంత మొత్తుకొని చేసినా, ఎంత ఎగిరెగిరి చేసినా, మాడుగు పెట్టి బాది ప్రార్థన చేసినా నీవేది నమ్ముచున్నావు అదే జరుగును. కానీ మరి నువ్వు నేను నమ్మమన్నదాన్ని చొప్పున నీవు నమ్మకుండా భిన్నంగా నమ్మితే అది ఎలాగ జరుగును? మరి ఏం చేద్దాం? సమస్త కార్యాలు విశ్వాసము ద్వారా నెరవేరుతాయని విశ్వాసాన్ని ఒక తాళం చెవిలాగా ఇచ్చాడు. మనకి ఏం చేద్దాం? ఆ తాళం చెవి వినియోగించకపోతే మనకి లాక్ ఓపెన్ కాదు, సరుకు బయటికి. దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి, అవన్నీ స్వతంత్రించుకోవడానికి అవసరమైంది విశ్వాసము అనే తాళపు చెవి. దాన్ని నువ్వు సరిగ్గా వినియోగించగలిగితే ఏం చేద్దాం? మన ఫస్ట్ నుంచి ఒక దురలవాడు చెప్పన, ఏ కాడికి దరిద్రాన్ని, ఇబ్బందుల్ని, సమస్యల్ని, శోధనల్ని, ఈ పనికి పూనుకున్నాం, ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో ఒకటి జరిగిద్ది, ఏదో ఒకటి అయ్యిద్ది, ఇట్లాంటి చండాలపు విషయాలే మనం నమ్మటానికి అలవాటు పడ్డాను తప్ప సమస్యలో నుంచి విడుదల వచ్చింది, మేలు జరిగిద్ది, మంచి జరిగిద్ది, గొప్ప కార్యం జరగబోతుంది, దేవుడు ఆశ్చర్యక్రియ చేయబోతున్నాడు, చీకటిని వెలుగుగా మార్చబోతున్నాడు, నా లైఫ్కి ఒక శుభం కార్డు వేస్తాడు, మొత్తానికి ఏదో పూనుకున్నాడు, దేవుడు కార్యం జరిగిద్ది, నా బిడ్డల్ని బ్లెస్ చేస్తాడు, మా పరిస్థితి ఇలా ఉండదు, ఈ అద్దె కొంపల్లో నా జీవితం ఇలానే కొనసాగుదు, నాకంటూ ఓన్ హౌస్ ఇస్తాడు, నేను కూడా కొంతమందికి ఆశ్రయం ఇచ్చే స్థాయికి నన్ను తెస్తాడు, నేను కూడా 10 మందికి అంత సాయం చేసేటట్టు నా దేవుడు నన్ను చేస్తాడు, నన్ను నిలబెడతాడు, నాకు ఆ విశ్వాసం ఉంది, నేను ఆ కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, ఖచ్చితంగా త్వరలోనే దేవుడు దాన్ని జరిగిస్తున్నాడు, దేవునికి స్తోత్రం అని రూఢిగా నమ్మటం ఎంతమందికి తెలుసు? అందుకే ఆయన అన్నాడు, నమ్ముట నీ వలన ఇద్దా. నా భాషలో చెబుతాను, చేత ఇద్దా. చేత అయితే అయిపోయినట్టే పో. సమస్త విషయాల్లో, ఆయన సేవలో కూడా విశ్వాసమే ఆధారము. ఓకేనా? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నే కోరిన ఆరేవుకే నడిపించును నా యేసయ్యా, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది.
సాగుచున్నది.